ఒక బ్రిడ్జ్ అంత పొడవుగా ఉంటుంది, చివర కూడా కనిపించదు. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, భారతదేశపు మ్యాప్నే మార్చేసే ప్రాజెక్ట్. ఇప్పటి వరకు అటల్ సేతు దేశంలో బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ వండర్గా ఉండేది. కానీ ఇప్పుడు గుజరాత్లో ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ వస్తుంది. అది అటల్ సేతువును కూడా చిన్నగా చూపిస్తుంది. 30 కిలోమీటర్ల సముద్రం బ్రిడ్జ్, గేట్ వాల్ ఆఫ్ వాటర్. ఇది సముద్రాన్ని చీల్చుకుంటూ శతాబ్దాలుగా వేరుగా ఉన్న రెండు ప్రాంతాల్ని కలుపుతుంది. కానీ అసలు ప్రశ్న ఇదే, ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమేనా? ఇది భారత్ గ్లోబల్ సప్లై చైన్లో వేసిన మాస్టర్ స్ట్రోక్. చైనాకు నేరుగా సవాల్ విసిరే ప్రాజెక్ట్. 316 కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్ ఎందుకు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది? ఎందుకు పెద్ద కన్సల్టెన్సీస్ కూడా ఈ ప్రాజెక్ట్ వెనుక పడుతున్నారు? దాని వెనుక అసలు ప్లాన్ ఏంటి? సింపుల్గా చూద్దాం. తాజా రిపోర్ట్స్ ప్రకారం భారత్ రోడ్డు రవాణా మరియు హైవే శాఖ ఒక భారీ ప్రాజెక్ట్పై పనిచేస్తుంది. వినడానికి సైన్స్ ఫిక్షన్లా కనిపించే ప్రాజెక్ట్. దాని పేరు జామ్నగర్ భావ్నగర్ భరూచ్ హై స్పీడ్ కారిడార్. ఇది కేవలం ఒక రోడ్ కాదు, ఈ కారిడార్ అసలు గేమ్ చేంజర్. భావ్నగర్ భరూచ్ సీ లింక్ దాదాపు 30 కిలోమీటర్ల పొడవైన సముద్రం బ్రిడ్జ్. ఇది గతాబ్ గొలుసు మీదుగా వెళ్ళబోతుంది. ఇది పూర్తయితే భారత్లోనే కాదు, ప్రపంచంలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్లో ఒకటిగా నిలుస్తుంది. కానీ ఇక్కడే అసలు డౌట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కసారిగా ఎందుకింత చర్చ మొదలైంది? ఇది నిజంగా నిర్మించబోతున్న ప్రాజెక్టా లేక కేవలం ఎన్నికల వాగ్దానమా? అసలు విషయం అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. గుజరాత్ మ్యాప్ చూస్తే ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది. సౌర రాష్ట్ర దక్షిణ గుజరాత్ మధ్యలో ఒక పెద్ద అడ్డంకి, అదే కాబాత్ గొలుసు. కాబాత్ గొలుసు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మీరు భావ్నగర్ నుంచి సూరత్కి వెళ్ళాలంటే నేరుగా మార్గం లేదు. దాదాపు 360 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాలి. దానికి దాదాపు 7 నుంచి 8 గంటలు వృధా అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఇదే పెద్ద అడ్డంకిగా మారింది. భౌగోళమే ఇక్కడ బ్రేక్ వేసింది. ఇందుకే ఇక్కడ ప్రజలు చాలా కాలంగా ఒకే ఆశతో ఎదురు చూస్తున్నారు, ఈ సముద్రం మీదుగా నేరుగా వెళ్ళే మార్గం రావాలని. కానీ ఇక్కడ ఇంకా క్లారిటీ కావాలి. చాలామంది దీన్ని కల్పస్సర్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు, కానీ అసలు కథ ఇది కాదు. కల్పస్సర్ అంటే ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్, డ్యామ్ కట్టి తీపి నీటిని నిలువ చేసుకోవడం. అందుకే ఈ ప్రాజెక్ట్ అనేది సింపుల్ కాదు, చాలా కాంప్లికేషన్స్ వల్ల సంవత్సరాలుగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక్కడే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాన్ మొత్తం మార్చేసి కల్పస్సర్ లాంటి భారీ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి ఇక్కడ ఫోకస్ మొత్తం కనెక్టివిటీ మీద పెట్టింది. అలా ఈ కొత్త కారిడార్ ఐడియా వచ్చింది. ఇది పెద్ద డ్రీమ్ కాదు, ప్రాక్టికల్ ప్లాన్. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ప్రాజెక్ట్ ఫుల్ బ్లూ ప్రింట్ ఏమిటి? సింపుల్గా అర్థం చేసుకుందాం. కబాత్ గొలుసు మీద నిర్మిస్తున్న ఈ సీలింగ్ కేవలం బ్రిడ్జ్ కాదు, ఇది మొత్తం 316 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగం. ఇందులో భావ్నగర్ నుంచి భరూచ్ వరకు అంతా భాగమే. ఇది చాలా పొడవైంది. ఈ భాగం దాదాపు 68 కిలోమీటర్లు. అందులో 30 కిలోమీటర్లు పూర్తిగా సముద్రం మీదే. 4 నుంచి 6 లైన్ల హైటెక్ రోడ్. కార్లు 100 నుంచి 120 స్పీడ్లో వెళ్తాయి. ఇక్కడే ఒక డౌట్ వస్తుంది, ఈ పని ఎప్పుడు మొదలవుతుంది? నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ ఇంకా డిపిఆర్ స్టేజ్లోనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ప్రపంచంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ మట్టి ఎలా ఉంది, సముద్రాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఖర్చు ఎంత అవుతుంది, అన్నీ ఖచ్చితంగా అంచనా వేస్తున్నారు. అందుకే 2026లో ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమైన సంవత్సరంలో ఒకటైంది. అక్కడే ప్రశ్నలు వస్తున్నాయి, ఇంత డబ్బు ఖర్చు చేసే ఈ భారీ ప్రాజెక్ట్ ఎందుకు? జవాబు చాలా సింపుల్, డబ్బు, పవర్. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు జామ్నగర్, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ, మరోవైపు అలింగ్, ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ బ్రేకింగ్ యార్డ్, కింద భరూచ్, దహాస్, హజీరా దేశంలోనే పెద్ద ఇండస్ట్రియల్ హబ్లు. కానీ సమస్య ఒకటే, ఈ ప్రాంతముల మధ్య సరుకుల రవాణా చాలా స్లోగా వెళ్తుంది. అందుకే ఈ బ్రిడ్జ్ గేమ్ చేంజర్ అవుతుంది. ఇది నిర్మాణం పూర్తయ్యాక భావ్నగర్ నుంచి సూరత్ దూరం 350 కిలోమీటర్ల నుంచి తగ్గి కేవలం 114 కిలోమీటర్లకు మాత్రమే చేరుతుంది. అంటే 8 గంటల ప్రయాణం ఇప్పుడు 2 గంటలకే పూర్తవుతుంది. ఊహించండి ఎంత ఫ్యూయల్ సేవ్ అవుతుందో, సరుకు ఎంత వేగంగా చేరుతుందో. ఇది పూర్తయితే బిజినెస్ గేమ్ని మార్చేస్తుంది. కానీ ఇక్కడే అసలు ఛాలెంజెస్ వస్తాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నిజంగా నిర్మించడం సులభమా? జవాబు కాదు. కబాత్ ప్రాంతం ప్రపంచంలోని టఫ్ సముద్ర మార్గంలో ఒకటి.
ఇక్కడ జ్వార బటాలు చాలా ప్రమాదకరం. తుఫాన్ లెవెల్లో ఉంటాయి. నీటి ప్రవాహం సెకన్కు 2.5 మీటర్లు, అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ స్పీడ్ని చూస్తే పరిస్థితి ఎంత టఫ్ అని అర్థమవుతుంది. పైకి సముద్రం, కింద మట్టి స్టేబుల్ కాదు, అంటే నిర్మాణం చేయడం అంత ఈజీ కాదు. ఇది సాధించాలంటే స్పెషల్ మెరైన్ ఇంజనీరింగ్ అవసరం. పిల్లర్స్ని ఎంతో లోతుగా వేయాలి, వాటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, ఉప్పు నీటి వల్ల డ్యామేజ్ కాకుండా ఎలా కాపాడాలి. అలా చిన్నవి కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన వాళ్ళ అనుభవం చాలా అవసరం. పెద్ద పెద్ద కంపెనీలు, టాప్ ఇన్స్టిట్యూషన్స్తో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ గుజరాత్ వరకే పరిమితం కాదు, దీని వెనక ఇంకో పెద్ద ప్లాన్ ఉంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, జియో పొలిటికల్గా గేమ్గా మారుతుంది. భారత్ ఇప్పుడు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వడానికి ఫుల్ స్పీడ్లో వెళ్తుంది. ఈ కారిడార్ని అమృత్సర్ జామ్నగర్ ఎకనామిక్ కారిడార్, అలాగే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేకి నేరుగా కనెక్ట్ చేసే ప్లాన్ ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఉత్తర భారత్ నుంచి వచ్చే సరుకు నేరుగా జామ్నగర్ చేరుతుంది. అక్కడి నుంచి సీ లింక్ ద్వారా దక్షిణ పడమటి పోర్ట్స్కి ఈజీగా వెళ్తుంది. అంటే ట్రాన్స్పోర్ట్ టైం తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది. ఇది చూస్తున్న ప్రపంచం పెట్టుబడిదారులు ఒక విషయం క్లియర్గా గమనిస్తారు. భారత్ తన లాజిస్టిక్ సమస్యల్ని ఫిక్స్ చేస్తుంది, అంటే వాళ్ళ నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, సముద్రంపై నిర్మిస్తున్న ఒక పెద్ద సేతువు లాంటిది. భవిష్యత్తులో భారత్ సరఫరా వ్యవస్థకు బ్యాక్ బోన్ అవుతుంది. ఇది చైనాకు భారత్ ఇచ్చే స్ట్రాంగ్ జవాబు. ఇప్పుడు మనం చిన్న ప్రాజెక్టుకి పరిమితం కాదు, పెద్ద నిర్మాణాలు చేయగల స్థాయికి వచ్చాం. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈ ప్రాజెక్ట్ నిజంగా పూర్తవుతుందా? ఎందుకంటే సవాళ్ళు చిన్నవి కావు. పర్యావరణం, అనుమతులు, గల్ఫ్లో సున్నితమైన ప్రకృతి సమతుల్యం, భారీ బడ్జెట్, అన్నీ పెద్ద పరీక్షలే. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, ధైర్యం ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. ఈ ప్రాజెక్ట్ సమయానికి పూర్తయితే ఇది కేవలం గుజరాత్ 2 ప్రాంతాలకు కలపదు, భారత్ ఆర్థిక భవిష్యత్తునే మార్చేస్తుంది. ప్రజలకు ప్రయాణం తక్కువ, బిజినెస్కి లాభం ఎక్కువ, దేశం గర్వించబడుతుంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సముద్రం బ్రిడ్జ్లు ఇంకా కావాలా, లేక ఆ డబ్బు ఇంకెక్కడైనా ఉపయోగించాలా? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కాంక్రీట్ కథ కాదు, ఇది ఒక కొత్త భారతదేశపు కథ. ఇది భూగోళం ముందు ఆగదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మర్చిపోవద్దు, కొత్తగా వచ్చిన వాళ్ళ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.